గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. మళ్ళీ ఒక కర్రీతో వచ్చేసిన. ఈ కర్రీ ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది మోస్ట్లీ. టమాటా ఆనియన్ కర్రీ. 2 టమాటాలు తీసుకున్నా, మంచి రౌండ్ సర్కిల్స్ లెక్క కట్ చేసుకున్నా. ఒక ఆనియన్ ఏమో మంచిగా స్లైసెస్ చేసుకున్నా. 2 గార్లిక్ పాట్స్ తీసుకొని కట్ చేసుకున్నా. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్, ఆవాలు తీసుకున్నా. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ కాజులు తీసుకున్నా, నానబెట్టుకున్నా ఒక 15 to 20 మినిట్స్. చలో కర్రీ చేసుకుందాం ఫాస్ట్గా. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసిన. దీనిలో ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలా. దాని తర్వాత గార్లిక్, గ్రీన్ చిల్లీ, మస్టర్డ్ వేసేసిన. అది మంచి స్ప్లిటరింగ్ అయినాక తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్ కొంచెం మంచి ఒక మినిట్ తర్వాత సాటే అయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ సాటే చేసుకుందాం. ఒక 2 మినిట్స్ టమాటాలు కొంచెము సాటే చేసిన తర్వాత ఇప్పుడు క్యాషూ నట్స్ వేసుకుందాం. తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. మసాలాలు ఏమేమి తీసుకున్నా అంటే ఒక స్పూను కారం పొడి, ఒక 1.5 స్పూను కొరియాండర్ క్యూమిన్ పౌడర్, అది జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, తర్వాత సాల్ట్. కొద్ది కర్రీని పక్కకు సైడ్కి చేసి ఈ ఆయిల్లో కూడా ఈ మసాలాలను సాటే చేద్దాం. చలో ఈ మసాలాని కొద్దిగా లైట్గా సాటే చేసి దాని తర్వాత అన్నిటిని కంబైన్డ్గా మిక్స్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం నేను హై ఫ్లేమ్ మీదనే చేస్తున్నాను. ఈ కర్రీ మొత్తం రెడీ కావడానికి టైం 6 మినిట్స్ తీసుకుంది. 6 మినిట్స్లో క్యాషు టమాటో కర్రీ రెడీ. ఇది దాబాలలో దొరుకుతుంది. బాగా దాబాస్కి పోయేటోళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది క్యాషు అండ్ టమాటో కర్రీ జస్ట్ 6 మినిట్స్ to 8 మినిట్స్లో చేసేస్తారు దాబాల. ఇది మనము ఒక్కలకు లేదా ఇద్దరికి